మనం ఓవర్ ఆయిలింగ్ చేసే ముందు మెటీరియల్స్ తాలూకా మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఓవర్ ఆయిలింగ్ చేసే ముందు అనమాట మన ఎండ్ సీల్డ్స్ ఉంటాయి, డి సైడ్ అండ్ ఈ సైడ్. డి సైడ్ ఎండ్ సీల్డ్కి మెజర్మెంట్ తీసుకునే ముందు మనకి ఇక్కడ మాస్టర్ గేజ్ ఉంటుంది. ఇది బోర్ గేజ్ అంటారు. ఇది బోర్ గేజ్. మనం ఎండ్ సీల్డ్ తాలూకా బోర్ గేజ్ని మెజర్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ మాస్టర్ గేజ్ సెట్ చేసుకొని మాస్టర్ గేజ్లో ఎంత వచ్చిందో రీడింగ్ చూసి బోర్ గేజ్ డి తాలూకుది 320 తాలూకా మెజర్మెంట్స్ మాస్టర్ గేజ్ 320 ఉంటుంది. దానిలో మనం రీడింగ్ సెట్ చేసుకొని ఎన్సీల్కి వెళ్ళి బోర్ గేజ్ని చూడాలి. చూసిన తర్వాత మాస్టర్ గేజ్ ప్లస్ ఎన్సీల్ తాలూకా రీడింగ్ని ఇంటర్ఫేస్ని తీయాలి అనమాట. తీసాక అది లిమిట్లో ఉండాలి. 319.950 నుండి 319.990 మధ్యలో ఉండాలి. డి సైడ్ తాలూకా ఎన్సీల్డ్. తర్వాత ఎన్డి సైడ్ సేమ్ మాస్టర్ గేజ్ 214.996 ఉంటుంది. దీనిలో మనం ప్రీ రీడింగ్ సెట్ చేసుకొని తర్వాత ఎన్డి సైడ్ తాలూకా బోర్ గేజ్ని రీడింగ్ తీసి దాని నుండి ఇది మైనస్ చేసి డిఫరెన్స్ని మైనస్ చేసి ఆ మైనస్ చేసిన ఇంటర్ఫరెన్స్ రీడింగ్ 214.948 నుంచి 214.970 మధ్యలో ఉండాలి. ఇంటర్ఫరెన్స్ అవుటర్గా ఉన్న మన బేరింగ్ అనమాట చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం రీడింగ్స్ తీసేటప్పుడు ఆ ఇంటర్ఫరెన్స్ లోపల ఉండేటట్లు మనం చూసుకొని బేరింగ్స్ వేసి చేస్తే మోటార్ అనమాట రన్ బాగా అవుతుంది. బేరింగ్స్ తీసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని స్నాప్, ఇది మాస్టర్ గేజ్. దీన్ని మనం ప్రీ రీడింగ్లో సెట్ రోటర్ తాలూకా సాఫ్ట్ అవుటర్ డయా మాస్టర్ రీడింగ్ ప్లస్ రోటర్ తాలూకా సాఫ్ట్ తాలూకా అవుటర్ డయా తాలూకా ఇంటర్ఫరెన్స్ తీయాలి మనం బోత్ ఎండ్ సైడ్. తీసాక ఇంటర్ఫరెన్స్ కూడా మనకి ఇచ్చిన పారామీటర్లో ఉండాలి. రీడింగ్స్ కానీ అవుటర్ పారామీటర్లు అయితే బేరింగ్ సీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత మన ల్యాబరింత్ తాలూకా కూడా ఇన్నర్ డయా మనం మెజర్మెంట్స్ తీయాలి. తీసాక సాఫ్ట్ తాలూకా ఇది తీసి ఇంటర్ఫరెన్స్ లిమిట్స్లో ఉన్నాయో లేదో చూసుకొని మనం బేరింగ్లు కానీ ఏవి కానీ వేయాలి. తర్వాత ల్యాబరింత్స్ కూడా ఇన్నర్ డయాని మెజర్మెంట్ తీయాలి. మెజర్మెంట్ చేసి డి సైడ్ ఫిక్స్డ్ ల్యాబరింత్, దీని సైడ్ కూడా ఇన్నర్ డయాని మనం మెజర్మెంట్ తీయాలి. మూవబుల్ ల్యాబరింత్, దీనిది కూడా ఇన్సైడ్ డయా తాలూకా మెజర్మెంట్స్ తీయాలి. అవుటర్ ల్యాబరింత్ తాలూకా డయా లిమిట్ 179.748 నుంచి 179.783 మధ్యలో ఉండాలి. స్నాప్ గేజ్ రోటర్ తాలూకా డి సైడ్ సాఫ్ట్ అవుటర్ డయా తీస్తాం. దీని మెజర్మెంట్స్ ప్లస్ రేసర్ తాలూకా ఇన్నర్ డయా మెజర్మెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట విత్ ఇన్ లిమిట్స్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇది స్నాప్ గేజ్ ఎన్డి సైడ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. తర్వాత
ర్యాషర్ తాలూకా ఇన్నర్ డయా తాలూకా మెజర్మెంట్ తీసుకొని ఇంటర్ఫేస్ విత్ ఇన్ లిమిట్స్లో పారామీటర్స్లో ఉండేటట్లు చూసుకోవాలి. రేడియల్ క్లియరెన్స్ ఈ విధానం బేరింగ్ ముందు పెట్టేసి తర్వాత ర్యాషర్ ఇన్సర్ట్ చేశాక ఈ 2 ఐటెంలు పెట్టి బోల్ట్ టైట్ చేసి ఇక్కడ నుండి పుష్ చేయాలి. పుష్ చేసేటప్పుడు డయల్ గేజ్లో రేడియల్ క్లియరెన్స్ 0.170 నుండి 0.220 మధ్యలో ఉండాలి బిఫోర్ ఫిట్మెంట్. తర్వాత బేరింగ్ పైన రోలర్స్ పైన ఏవైనా స్క్రాచ్ మార్క్స్ ఉంటే యూవీ లైట్ ద్వారా మనం చూడాలి. మనం ప్రతి ఓవరాలింగ్లో ఈ మెజర్మెంట్ అన్ని తీసుకొని అసెంబుల్ చేస్తే మోటార్ తాలూకా బేరింగ్ సీజ్ ఇవన్నీ తగ్గుతాయి. అదే మోటార్ తాలూకా లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది.